అందరికీ యోగ సాధన మరియు సేవ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈరోజు మనం బోర్లా పడుకొని చేసే ఆసనాల గురించి మాట్లాడుకుందామండి. చాలా అద్భుతమైన ఆసనం. ఈ బోర్లా పడుకొని చేసే ఆసనాలు మీకు మీ యొక్క వెన్నెముకకి చాలా ఉపయోగపడుతుందండి. మేరుదండానికి ఉపయోగపడే ఆసనాలలో మంచి ఆసనాలే ఈ బోర్లా పడుకొని చేసే ఆసనాలు. పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు చక్కగా యోగా ప్యాకేజ్ లో భాగంగా సామాన్యానికి అందరూ చేయగలరని 5 ఆసనాలని చక్కగా తెలియజేశారండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు చేయగలరు. మీ మేరుదండాన్ని కాపాడుకోవాలి, మీ శరీరాన్ని సరిగైన ఆకృతి ఇచ్చుకోవాలి. మల్టీ రిజల్ట్ అండి. అందులో మొదటి ఆసనం మకరాసన్, రెండవ ఆసనం భుజంగాసన్, మూడవ ఆసనం శలభాసన్, నాలుగవ ఆసనం విపరీత నౌకాసన్, ఐదవ ఆసనం ధనురాసన్. ఈ విధంగా 5 ఆసనాలు చేద్దామండి. అద్భుతమైన ఆసనాలు మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మహిళలకైతే అద్భుతమైన ఉపయోగపడుతుందండి. రోజు సాధన చేయాలి. మెల్లగా చక్కగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం కూడా ఒక కళ అండి. ఈ విధంగా డైరెక్ట్ పడుకోవద్దు. ఇలా పడుకోవడం తప్పండి. ఇలా లేవడం తప్పు. శక్తి ప్రదర్శన చేస్తాం కదా, ఇది తప్పు. జాగ్రత్తగా చేయాలి. ఇట్లా చేస్తే వెన్నెముక మీద ప్రభావం పడుతుంది. ఎలా పడుకోవాలి మరి? ఎడమ వైపు తిరగాలి. ఈ విధంగా ఎడమ వైపు తిరిగి ఎడమ చేతు మెత్తగా చేసుకోండి. ఎడమ చేయి మెత్తగా చేసుకొని చక్కగా హాయిగా చూడండి, ఇలా రిలాక్స్ ఉంటుంది. వెన్నకిలా పడుకోవాలి. ఇలా అర్థమైందా? శవాసనలో రిలాక్స్ కనిపిస్తుందా అందరికి? రిలాక్స్ కావాలి. దాన్ని మెల్లగా ఏం చేయండి, మళ్ళీ ఎడమ వైపు తిరగండి. ఎడమ వైపు తిరిగి మెల్లగా బోర్లా పడుకోవాలి. ఈ విధంగా బోర్లా పడుకోండి. అందరు కనిపిస్తున్నానా? బోర్లా పడుకోవాలి. చక్కగా హాయిగా పడుకోవాలండి బోర్లా. గుర్తుపెట్టుకోండి, మకరాసనంలో 2 కాళ్ళు దూరంగా ఉంచాలి. బోర్లా పడుకొని మొదటి ఆసనం మకరాసన్. 2 కాళ్ళు ఏం చేయాలి? చాపండి, దూరంగా పెట్టండి. శరీరాన్ని హాయిగా భూమికి ఆనిచ్చి 2 చేతులు భూమికి పెట్టేయండి. తలని ఎడమ వైపు పెట్టండి. వెన్నెముకని గమనించండి. రిలాక్స్ కండి. అద్భుతమైన ఆసనం. ఇంకా వెనుకకు జరపాలా? వెనుకకు జరిగింది, ఆల్రెడీ కంప్లీట్ జరిగింది. చాలా వెనుకకు జరిపాను నేను. కనిపిస్తుందా? కనిపిస్తుందా? చాలా ఈ విధంగా హాయిగా పడుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, 2 కాళ్ళు చాపండి. 2 చేతులు ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఒక చేయి మీద ఒక చేయి పెట్టుకోవచ్చు. చేతులు తలపైన పెట్టాలి. చేతుల పైన తల పెట్టాలి. తల ఎడమ వైపు పెట్టండి. తల ఎడమ వైపు పెట్టండి. కాళ్ళు చాపండి. వెన్నెముకని గమనించండి. మేరుదండాన్ని గమనించండి. హాయిగా పడుకోండి. మీ ఇంట్లో మీ బెడ్ పైన మీరే పడుకోవచ్చు. ఇలా అర్థమైందా? కింద మూలం నుంచి ధ్యానం చేయాలి. పడుకుంటే ఏం లాభం? మనసు పెట్టండి. మూలం ఉంది కదా, యానస్ పాయింట్ నుంచి మూలాధార చక్రం నుంచి వెన్నెముక గుండా పైకి రండి. మెల్లగా మనసు పెట్టండి. ఎక్కడన్నా సమస్య ఉందా? L2 L3 L4 ఎక్కడైనా సమస్య ఉందా గమనించండి. మెల్లగా పైకి రండి. మేలుదండం మీద శ్వాస తీసుకుంటూ శ్వాస విడుస్తూ నార్మల్గా శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. పరమాత్మని అడగండి, హే పరమేశ్వర, మేరుదండాన్ని కాపాడు పరమాత్మ. భగవంతుని గోరాలి. చక్కగా పైకి రండి. L4 L5 మేరుదండం పైకి రండి. వెన్నుపూసను గమనించాలి. L4 L5 పైకి రండి. పైన డిస్క్ భాగం, డిస్క్ దగ్గరికి రావాలంటే మెడకు స్పైన్కి లింక్ ఉన్న ప్లేస్ డిస్క్ దగ్గరికి వచ్చేయాలి. అక్కడి నుంచి మెల్లగా మెడ భాగంకి వచ్చేసేయండి. రిలాక్స్ అండి, రిలాక్స్. ఇంకా పైకి వస్తే మీకు సహస్రార చక్రం దాకా వస్తామండి. అంటే శిఖ దాకా వస్తాం. అర్థమైందా? మళ్ళీ శిఖ నుంచి కిందకి రండి. మెడ భాగం నుంచి మళ్ళీ మెల్లగా డిస్క్ భాగం, డిస్క్ నుంచి L5 L6 దాకా రావాలి. మెల్లగా L4 L5 కిందికి రండి. L4 L5 L3 L4 L2 L4 L3 మెల్లగా కిందకి రావాలి. వెన్నుపూస భాగం
చివరి భాగం మూలాధార చక్రం. మనసు పెట్టి ధ్యానం చేయాలి. ఇలా చేతి మీద చేయబెట్టి ధ్యానం చేయొచ్చు, చేతులు పక్క పెట్టి కూడా చేయొచ్చండి. చేతులు పక్క పెట్టి తల ఎడమ వైపు పెట్టి హాయిగా మనస్సు పెట్టాలి. శాంతమవ్వాలి, శాంతమవ్వాలి. హే పరమేశ్వర, మేరుదండాన్ని కాపాడు పరమాత్మ, నా ఆయుష్ పెరగాలి, లోక కళ్యాణం చేయాలి. మకరాసన్, రోజు కొద్దిగా సేపు మకరాసన్లో పడుకోవాలి. మహిళలందరూ చేయాలండి. నడుమునప్పుడు కంట్రోల్ అయితే అండి, గుర్తుపెట్టుకోండి. నేను మెల్లగా 2 కాళ్ళు దగ్గర తీసుకోండి. చూస్తున్నావా హరితా బహన్, లావణ్య బహన్, హరితా బహన్ చేయాలి తప్పనిసరిగా. చూస్తున్నారా? కాళ్ళు దగ్గర తీసుకోండి, 2 కాళ్ళు దగ్గర తీసుకోవాలి. 2 కాళ్ళు దగ్గర తీసుకొని చేతులు గదవ మీద పెట్టండి. చేతులు గదవ మీద పెట్టాలండి. ఈ విధంగా గదవ మీద పెట్టండి. చేతులు శాంతంగా చేతులు గదవ మీద పెట్టి, అర్థమైందా? ఎంత మంచి ఆసనం. బెడ్ మీద కూర్చొని చేయొచ్చండి. చేతులు గదవ మీద పెట్టి. పద్మక్క, యోగా చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ యోగాకు టైం ఇవ్వాలి. కాళ్ళు కొడతామండి. కుడి కాలు ఏకం, కాళ్ళు సీటుకు దాకియాలి. ఎడమ కాలు ద్వి, కుడి కాలు త్రీని, ఎడమ కాలు చత్వారి. శ్వాస తీసుకుంటూ విడుస్తూ నార్మల్గా చేయాలి. పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ. కాళ్ళు సీటుకు దాకియాలి లెక్క పెడుతూ. శ్వాస నార్మల్. ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ, ఏకోనవింశతి, వింశతి. 2 కాళ్ళు, 2 కాళ్ళతో కొట్టండి సీటుకి. ఏకం, సీటు దాకాలి. ద్వి, త్రీని, సీటు దాకాలి. శ్వాస తీసుకొని శ్వాస విడవాలి. చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ, ఏకోనవింశతి, వింశతి. అర్థమైందా? చాలా అద్భుతమైందండి. రిలాక్స్. మళ్ళీ కాలు చాపండి. 2 కాళ్ళు చాపండి. చేతులు పక్క పెట్టండి. చేతులు పక్క పెట్టి తల చక్కగా ఎడమ వైపు పెట్టాలి. తల ఎడమ వైపు పెట్టండి. భూమికి మొత్తం శరీరాన్ని ఆనించండి. కాళ్ళు దూరం పెట్టండి. చేతులు పక్క పెట్టండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. నార్మల్ కావాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అద్భుతమైందండి. మకరాసన్, మేరుదండాన్ని కాపాడుకునే అద్భుతమైన ఆసనం మకరాసన్. ఒక 20 సార్లు రోజు కాళ్ళు కొట్టాలండి. అర్థమవుతుందా? చూస్తే సింపుల్ ఉంది అని చాలా లాభం అండి. సెట్టింగ్ చేస్తుంది. ఏమన్నా డిస్క్లో ప్రాబ్లం వచ్చినా, మేరుదండంలో ప్రాబ్లం వచ్చినా దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. వెన్నెముక రిలాక్స్ అవుతుందండి. శాంతం అవ్వండి. ఇది మొదటి ఆసనం. ఈజీ ఉందా? చాలా ఈజీ అండి. మహిళలందరూ చేయాలి. బాలకృష్ణబాయ్, మీ శ్రీమతితో చేపియు. అర్థమైందా? శైలజాబాయిని చేపియు. రోజు చేయాలి. 2 కాళ్ళ దగ్గర తీసుకోండి. 2 కాళ్ళ దగ్గర తీసుకొని చేతులు పక్కకు పెట్టండి. చేతులు పక్కకు పెట్టి భుజంగాసన్, సరళ భుజంగాసన్ చేయాలి. మెల్లగా ఛాతి పైకి లేపండి. పాము పడగల. కాళ్ళు దగ్గర ఉండాలండి. కాళ్ళు దగ్గర ఉండాలి. ఛాతి వరకు లేపాలి. చూడండి, ఛాతి వరకు భూమి మీద ఉంది. చేతులు పక్కకు డిప్స్ కొట్టినట్టు ఉండాలి. ఎలా ఉండాలి? డిప్స్ కొట్టినట్టు. మో చేతుల వరకు భూమి మీద దాకాలి. మో చేతులు భూమికి దాకాలండి. చేతులు పక్కకు ఉండాలి. కాళ్ళు దగ్గర ఉండాలి. ఛాతి వరకు లేపాలి. యానస్ క్లోజ్ చేయండి. మోషన్ పోయే యానస్ ని క్లోజ్ చేయండి. ఆపండి, ఆపండి. 5, 4, 3, 2, 1. శ్వాస తీసుకొని ఆపాము. గుర్తుపెట్టుకోండి, శ్వాస తీసుకొని ఆపాలి. మెల్లగా డౌన్, వితౌట్. మెల్లగా డౌన్, కంప్లీట్ వితౌట్. వన్స్ అగైన్ సరళ భుజంగాసన్. శ్వాస తీసుకుంటా మెల్లగా శరీరాన్ని పైకి లేపండి. బాత్ అచ్చా అండి, బాత్ అచ్చా. అద్భుతమైన ఆసనం అండి. శరీరాన్ని పైకి లేపాలి. కాళ్ళు దగ్గర ఉన్నాయండి. చేతుల మీద బరువేసామండి. మోచేతుల వరకు భూమి మీద ఉండాలండి. వెన్నెముకని గమనించాలండి. మూలాన్ని ముయ్యాలండి. యానస్ క్లోజ్ చేయండి. ఆపండి. 5, 4, 3, 2, 1, 0, 0, 0. శ్వాస విడుస్తూ కమ్ డౌన్, బ్రీత్ అవుట్ అండ్ అవుట్. సరళ భుజంగాసన్.
అద్భుతమైన ఆసనం అండి. వన్స్ అగైన్ శ్వాస తీసుకుంటూ చేతుల మీద బరువు వేస్తూ ఛాతి వరకు లేపండి. ఛాతి వరకు లేపాలండి. సరళ భుజంగాసన్ ఛాతి వరకు లేపితే చేతుల మీద బరువేయండి. ఈ విధంగా చేతులు లేపుతూ డిప్స్ కొట్టినట్టుగా నాభి వరకు లేపండి. మెల్లగా నాభి వరకు లేపండి. చేతుల మీద బరువు చేతులు సరిగ్గా ఉండాలండి. పక్కలలో చేతులు ఉండాలి. డిప్స్ కొట్టినట్టు ఉండాలండి. చేతుల మీద బరువు పడాలి. అద్భుతమైన ఆసనం అండి. భుజంగాసన్ నాభి వరకు లేపాలి. యానస్ క్లోజ్ చేయండి. యానస్ క్లోజ్ చేసి ఆపండి. బ్రీత్ అవుట్. ఆపండి. 5 4 3 2 1 0. బొడ్డు భూమికి దాకాలి. బొడ్డు భూమికి దాకి ఆపేయాలి. మెల్లగా డౌన్. శ్వాస విడుస్తూ కమ్ డౌన్. బ్రీత్ అవుట్ అండ్ డౌన్. బ్రీత్ అవుట్ అండ్ డౌన్. కంప్లీట్ బ్రీత్ అవుట్. వన్స్ అగైన్ సరళ భుజంగాసన్. మోచేతుల వరకు భూమి మీద ఉండి ఛాతి వరకు లేపాలి. శ్వాస తీసుకోవాలి. కాళ్ళు దగ్గర ఉండాలి. పంపడగలా లేపాలి. దెన్ చేతుల మీద బరువేస్తూ డిప్స్ కొట్టినట్టు నాభి వరకు లేపండి. పాము పడగలాగా కాళ్ళు దగ్గర ఉండాలండి. అర్థమైందా? ఆపాలి. చేతులు డిప్స్ కొట్టినట్టు సరిగా లేపాలి. ఆపాలి. శరీరం సెంటర్లో ఉండాలి. శ్వాస తీసుకొని మూలాన్ని ముయండి. బ్రీత్ అవుట్ చేసి ఆపొచ్చు. బ్రీత్ అవుట్ చేసి కుంభకం చేయాలి. బంధనం చేయాలి. కుంభకం అంటే ఆపేసేయడం, గాలి ఆపేసేయడం. బంధనం అంటే మూలాన్ని ముయాలి. యానస్ క్లోజ్ చేసి ఆపాలి. ఆపండి. 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 మెల్లగా డౌన్. బ్రీత్ అవుట్ అండ్ డౌన్. శ్వాస విడుస్తూ మెల్లగా రావాలి. గాయ గాయ పోవద్దు. గాయ గాయ రావద్దు. ఎంత హాయి ఉంటుంది చూడండి. వన్స్ అగైన్ సరళ భుజంగాసన్. మోచేతుల వరకు భూమి మీద ఉండాలి. కాలు దగ్గర ఉండాలి. ఛాతి లేపాలి. శ్వాస తీసుకోవాలి. భుజంగాసన్. చేతులు డిప్స్ కొట్టినట్టు చేతుల మీద బరువు వేస్తూ నాభి వరకు లేపండి. బొడ్డు భూమి మీద ఉండాలి. కాలు దగ్గర ఉండాలి. చక్కగా గమనించండి. మూలాన్ని ముయండి. శ్వాస తీసుకోండి. శ్వాస విడవండి. ఆపండి. కుంభకం చేయండి. బంధనం చేయండి. మూల బంధనం. ఆపండి. 5 4 3 2 1 0 0 0 0 0 0 0. మెల్లగా శ్వాస విడుస్తూ డౌన్. బ్రీత్ అవుట్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ కమ్ డౌన్. చేతులు పక్క పెట్టండి. కాలు దూరం పెట్టండి. తల ఎడమవైపు పెట్టండి. తల ఎడమవైపు పెట్టి రిలాక్స్ కావాలి. గుర్తుపెట్టుకోండి, ఒక ఆసనంకి ఇంకొక ఆసనంకి మధ్య టైం ఇవ్వాలి. మకరాసనంలో రిలాక్స్. కాళ్ళు జాపి చేతులు పక్క పెట్టి తల ఎడమవైపు పెట్టి హాయిగా పడుకోవాలి. శరీరాన్ని భూమి కానిచ్చి. మకరాసనంలో రిలాక్స్. ఒక 2 సార్లు 3 సార్లు చేస్తే సరిపోతుందండి. సరళ భుజంగాసన్. భుజంగాసన్. భుజంగాసన్ 3వ పోస్టర్ చెప్పాడు స్వామీజీ. చాలా ఉపయోగపడే పోస్టర్. 3వ పోస్టర్ చూద్దామా? మళ్ళీ కాలు తీసుకోండి. భుజంగాసనంగానే కాలు దగ్గర రావాలి. భుజంగాసనంలో కాలు దగ్గర రావాలి. ఒక చేయి మీద ఒక చేయి పెట్టండి. ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టండి ముంగట. అర్థమైందా? ఎడమ చేయి పైన కుడి చేయి పెట్టండి. శ్వాస తీసుకుంటూ చక్కగా శ్వాస తీసుకుంటూ అప్. ఈ విధంగా లేపండి. నాభి వరకు లేవాలి. నాభి భూమికే ఉండాలి. నాభి భూమికే ఉండాలి. కాలు దగ్గర ఉండాలి. శ్వాస తీసుకోవాలి. మూలాన్ని ముయ్యాలి. బ్రీత్ అవుట్ చేసి ఆపండి. ఆపండి. 5 4 3 2 1 0. మెల్లగా డౌన్. వన్స్ అగైన్ శ్వాస తీసుకుంటూ అప్. మెల్లగా రావాలి. పైకి రావాలి. నాభి భూమికే ఉండాలి. మూలాన్ని ముయ్యండి. ఆపండి. 5 4 3 2 1. శ్వాస విడిచి ఆపండి. అద్భుతమైందండి. అద్భుతమైంది. భుజంగాసన్. కమ్ డౌన్. వెన్నెముకకు రామబాణం అండి. ఒక్కదానికి కాదండి, మల్టీ రిజల్ట్. మీరు ఈరోజు ఇన్ఫర్మేషన్ చూడండి. భుజంగాసనం వల్ల ఎన్ని లాభాలో ఇంటర్నెట్లో కొట్టి చూడండి, మీకు తెలుస్తుంది. శాంతం అవ్వండి. చక్కగా కాలు జాపండి. కాలు జాపండి. చేతులు పక్క పెట్టండి. మకరాసన్. ఇప్పుడు మనం భుజంగాసనంలో 4వ రకం చూస్తున్నామండి. 4వ రకం తిరియక్ భుజంగాసన్. దీంట్లో కాళ్ళు దూరమే ఉండాలి. మకరాసనంలో ఉంచినట్టు కాళ్ళు దూరం ఉంచాలి. మనం ఆల్రెడీ చేసాం కాన్స్టిపేషన్ సంబంధించింది. మెల్లగా చేతులు పక్క పెట్టాలండి. డిప్స్ కొట్టినట్టు సరళ భుజంగాసనం లేపండి. మోచేతుల వరకు భూమి మీద, ఛాతి వరకు లేపాలి. సరళ భుజంగాసనం. కాళ్ళు దూరం పెట్టి ఛాతి వరకు లేపాలి. దెన్ చేతుల మీద బరువేస్తూ నాభి వరకు లేపాలి. భుజంగాసన్.
డిప్స్ కొట్టినట్టు ఉండాలి. చేతులు సరిగ్గా ఉండాలి, లేకుంటే సరిగ్గా రాదు. రెండు చేతుల మీద బరువు పడాలి. అర్థమైందా? ఎడమ చేయి ప్రెస్ చేయండి. ఎడమ చేయి ప్రెస్ చేస్తూ ఎడమ వైపు తిరగండి. ఎడమ వైపు నాభి ఆడకు లేపి ఎడమ వైపు తిరిగి కుడికాలు మడమ గమనించాలి. నాభి కూడా పైకి రావాలండి, భూమికి దాకద్దు. కుడికాలు మడమ గమనించండి. శ్వాస విడవండి. బ్రీత్ అవుట్. 5 4 3 2 1. మెల్లగా సెంటర్. శ్వాస తీసుకుంటూ మన శ్వాస విడుస్తూ కమ్ డౌన్. బ్రీత్ అవుట్. మళ్ళీ సరళ భుజంగాసన్. డిప్స్ కొట్టినట్టు చక్కగా ఎక్కడి దాకా లేవాలి? ఛాతి వరకు లేపాలి. కాలు దూరమే ఉండాలి. మళ్ళీ చేతులు డిప్స్ కొట్టినట్టు నాభి వరకు లేపండి. రెండు చేతుల మీద బరువు పడాలి. కుడి చేయి ప్రెస్ చేయండి. కుడి వైపు తిరగండి. శ్వాస విడవాలి. ఎడమ కాలు మడమ గమనించాలి. బ్రీత్ అవుట్. కంప్లీట్ బ్రీత్ అవుట్. 5 4 3 2 1 0 0 0 0. మెల్లగా సెంటర్ వచ్చి మెల్లగా డౌన్ కావాలి. బ్రీత్ అవుట్. అర్థమైందా? వెన్నెముకకు అద్భుతమైన ఆసనం. ట్విస్ట్ అవుతుందండి, నడుముల దగ్గర ట్విస్ట్ అవుతుంది. రిలాక్స్ కండి. కాలు దూరం పెట్టండి. కాళ్ళు దూరం పెట్టి చేతులు పక్క పెట్టండి. తల ఎడమ వైపు పెట్టండి. మకరాసనంలో రిలాక్స్. మూడవ ఆసనం ఏంది? రెండవ ఆసనం భుజంగాసనం చేస్తాం. ఇప్పుడు రిలాక్స్ కండి. బాలాసనంలో కూడా కావచ్చు రిలాక్స్. కాళ్ళు స్ట్రైట్ పెట్టండి. ఎడమ కాలు మడత పెట్టండి. కుడి కాలు స్ట్రైట్ పెట్టి ఎడమ కాలు చిన్నపిల్లల లెక్క మడత పెట్టాలి. శరీరం అంతా భూమికి ఆనిచ్చేయాలి. పిల్లలు ఎట్లా పడుకుంటారు? కాలు మడత పెట్టి ఇట్లా చిన్నప్పుడు హాయిగా చేతులు పక్క పెట్టాలి. హాయిగా పడుకోవాలి. అబ్బా ఎంత హాయో! హాయిగా పడుకోవాలి. ఎడమ కాలు మడత పెట్టి కుడి కాలు జాపి ఎడమ వైపు తలబెట్టి శ్వాస విడిచి బాలాసన్. చిన్నపిల్లల లెక్క హాయిగా పడుకోవాలి. రిలాక్స్ పోస్చర్ బాలాసన్. అర్థమైందా? ఒక ఆసనం తర్వాత ఒక ఆసనంకి గ్యాప్ ఉండాలి. గాయ చేయదు. మేరుదండంకు సంబంధించింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగ్గా చేయాలి. అర్థమైందా? రెండు ఆసనాలు అయిపోయింది. మూడవ ఆసనం వెళ్దాం. శలభాసన్. ఏమాసనం అండి? శలభాసన్. కొద్దిగా హై బీపీ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయాలి. మెల్లగా కాళ్ళు చాపండి. రెండు కాళ్ళు చాపండి. చేతులు తొడల కింద పెట్టాలి. చేతులు తొడల కింద పెట్టాలి. రెండు చేతులు తొడల కింద పెట్టండి. గదవ భూమికి దాకాలి. కాళ్ళు స్ట్రైట్ ఉండాలి. అర్థమైందా? గదవ భూమికి దాకాలి. చేతుల మీద బరువు పడుతుందండి. చక్కగా శ్వాస తీసుకుంటూ మెల్లగా కుడి కాలు పైకి లేపండి. శరీరం సెంటర్లోనే ఉండాలి. వంకర టింకర కావద్దు. ఎంత సాధ్యం అంత కుడి కాలు పైకి లేపండి. బెండ్ కాకుండా, మోకాలు దగ్గర బెండ్ కాకుండా కుడి కాలు పైకి లేపాలి. ఎంత సాధ్యం అంత పైకి లేపండి. సాగదీయండి. బ్రితేన్ సాగదీయాలి. బొటన వేలుని లాగండి. కుడి కాలు పైకి లేపి బొటన వేలు లాగాలి. స్ట్రెచ్. బాగా లాగండి. శ్వాస విడుస్తూ కమ్ డౌన్. బ్రీత్ అవుట్ అండ్ డౌన్. చేతులు తొడల దగ్గర ఉండాలని గుర్తుపెట్టుకోండి. చేతులు తొడల దగ్గర పెట్టి చక్కగా చేయాలి. ఎడమకాలు చేద్దామా? శరీరం సెంటర్లో ఉండాలి. ఎడమకాలు మెల్లగా పైకి లేపుదాం. శ్వాస తీసుకుంటూ మెల్లగా మంచిగా పైకి లేపండి. శరీరం సెంటర్లో ఉండాలి. లేపండి. ఎంత సాధ్యం అంత పైకి లేపండి. సాగదీయండి. కాళ్ళ వేలు సాగదీయాలి. స్ట్రెచ్ యువర్ బాడీ. శరీరం సెంటర్, బొటన వేలు సాగదీయాలి. మెల్లగా డౌన్. బ్రీత్ అవుట్ అండ్ డౌన్. అర్థమైందా? బీపీ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చేయాలి. ఎంత సాధ్యమో అంతే చేయాలి. కుడికాలు పైకి లేపండి. శరీరం సెంటర్లో ఉంచండి. పైకి సాగదీయాలి. స్ట్రెచ్ యువర్ బాడీ. బొటన వేలుతో సాగదీయాలి. కమ్ డౌన్. అద్భుతమైందండి. షియాటిక్ పెయిన్ రాదండి. అర్థమైందా? పెరాలసిస్ రాదండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి. గ్యాస్ వెళ్ళిపోతుందండి. స్పైన్ సరిగ్గా అవుతుందండి. అర్థమైందా? ఎడమకాలు పైకి లేపాలి. ఎంత సాధ్యం అంత పైకి లేపండి. శరీరం సెంటర్లో ఉంచండి. తొడ సాగదీయండి. చాలి. బొటన వేలు సాగదీయాలి. స్ట్రెచ్ యువర్ బాడీ. సాగదీయండి. బాగా బడియా. కమ్ డౌన్. అర్థమైందా? అద్భుతమైందండి. శలభాసన్. రెండు కాళ్ళతో చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళతో నాభి వరకు లేపాలి. శ్వాస విడవండి. ఫస్ట్ బ్రీత్ అవుట్ చేయండి. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు చేయకుండా నడుస్తుంది.
మెల్లమెల్లగా చేయాలి. మెల్లగా లేపండి, రెండు కాళ్ళు లేపండి. గద భూమికే ఉండాలండి, శరీరం సెంటర్లో ఉండాలి, చేతులు కింద ఆధారం ఇవ్వాలి, నాభి వరకు లేపాలి. ఎంత సాధ్యం అంత పైకి లేపండి, వేళ్ళు సాగదీయండి, బ్రీతింగ్ చేయండి, శ్వాస తీసుకోవాలి. స్ట్రెచ్ యువర్ బాడీ, స్ట్రెచ్. बहुत बढ़िया సాగదీయాలి. కమ్ డౌన్, బ్రీత్ అవుట్ అండ్ డౌన్. అద్భుతమైన ఆసనం అండి శలభాసన్. అర్థమైందా? చాలా మంచి ఆసనం అండి శలభాసన్. వన్స్ అగైన్ చక్కగా శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళు పైకి లేపాలి, బ్రీతింగ్ అప్. ఎక్కడ దాకా? నాభి దాకా లేపాలి. లేపండి, స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ బాగా సాగదీయాలి. గర్వ భూమికే ఉండాలి, శరీరం సెంటర్లో ఉండాలి. శ్వాస విడుస్తూ కమ్ డౌన్. రిలాక్స్ కండి. చేతులు పక్క పెట్టండి, చేతులు తీసి పక్క పెట్టండి. తల ఎడమ వైపు పెట్టండి. కుడికాలు స్ట్రైట్ ఉంచండి, ఎడమ కాలు మడత పెట్టండి. బాలాసన్. ఎడమ కాలు మడత పెట్టాలి, రిలాక్స్ కావాలి. హాయిగా పడుకోండి. సోదర సోదరి మనులారా, ఏమి చేయకుండా ఆరోగ్యం ఎలా వస్తుందండి? సుఖవాదంను వీడండి. అందరినీ చూసి మోసపోకండి. అందరూ గుంతలో పడితే మనం గుంతలో పడద్దండి. మన జీవనం ఎలా ఉండాలి? మహాపురుషుల వలె ఉండాలి, మన పూర్వీకుల వలె ఉండాలి. పూజ్య స్వామి రామదేవ్ బాబా ఏమంటారండి? మన పూర్వీకులు ఎలా అయితే ఆదర్శవంతమైన జీవితం జీవించిరో అలాంటి ఆదర్శవంతమైన జీవనం మనది ఉండాలి. అర్థమవుతుంది? మన ఇష్టం వచ్చినట్టు మన చుట్టుపక్కల ఉన్న మూర్ఖుల వల్ల మనం ఉండొద్దండి. ఆధునికత పేరు మీద మనల్ని మనం రోగగ్రస్తులం కావద్దు. మోడర్నైజేషన్ పేరు మీద మనల్ని డిసీజ్ వైపుకు నెట్టకండి. ఆయుష్ తగ్గించుకోకండి. యోగ సాధన చేయాలి. శలభాసన్. మెల్లగా విపరీత అవకాశం చేద్దామా? 4వ ఆసనంలో పోదాం. శలభాసనంలో 2వ రకం. కాళ్ళు చాపండి. బాగుంది. ఇంట్లో 4-5 పోస్టర్స్ ఉన్నాయండి. ఎడమ చేయి వీపు మీద పెట్టండి. ఎడమ చేయి వీపు మీద పెట్టాలి. కాళ్ళు దగ్గర ఉండాలి, 2 కాళ్ళు. కుడి చేయి ముందుకు చాపండి. బాగుంది. కుడి చేయి ముందుకు చాపాలి. కుడి చెయ్యి ఎడమ కాలు లేపాలి, పొట్ట మీద లేవాలి. అర్థమైందా? కుడి చెయ్యి ఎడమ కాలు మాత్రమే లేపాలి, పొట్ట మీద లేవాలి. శరీరం సెంటర్లో ఉండాలి. శ్వాస తీసుకుంటూ అప్, పైకి లేపండి. కుడి చెయ్యి పైకి లేపాలి, సాగదీయాలి. కాలు కూడా సాగదీయాలి, పొట్ట మీద లేవాలి. స్ట్రెచ్ యువర్ బాడీ, సాగదీయండి. చేతులు ఒక వైపు, కాళ్ళు ఒక వైపు, అపోజిట్ లో సాగదీయాలి. బడియా, కమ్ డౌన్. హాయి ఉంటుందండి. చేంజ్ చేయండి. ఎడమ చేయి మళ్ళీ నార్మల్ పెట్టండి. కుడి చేయి వీపు మీద పెట్టండి. కుడి చేయి వీపు మీద పెట్టాలి, ఎడమ చేయి సాపండి. అర్థమైందా? ఇప్పుడు శరీరం సెంటర్లో ఉండాలి. ఎడమ చెయ్యి కుడి కాలు లేపాలి. శ్వాస తీసుకుంటూ పొట్ట మీద పైకి లేపండి. అప్, లేపండి. స్ట్రెచ్ యువర్ బాడీ, పైకి సాగదీయాలి. స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్. చేతులు ఒక వైపు, కాలు ఒక వైపు, శరీరం సెంటర్లో ఉండాలి. సాగదీయాలి. స్ట్రెచ్ యువర్ బాడీ. బాగా బడియా. శ్వాస విడుస్తూ కమ్ డౌన్. అర్థమైందా? స్ట్రెచ్చింగ్ ఆసనం అంటుంది. స్ట్రెచ్చింగ్, బోన్స్ స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు 2 చేతులు 2 కాళ్ళు, పొట్ట మీద శరీరాన్ని పైకి లేపాలి. పొట్ట భూమికే ఉండాలి. అర్థమైందా? శ్వాస తీసుకుంటూ చేతులు సాగదీయాలి ఒకవైపుకి, కాళ్ళు మరొక వైపుకు సాగదీయాలి. చక్కగా పొట్ట మీద శ్వాస తీసుకుంటూ అప్, సాగదీయాలి. చేతులు లేపాలి. 2 చేతులు ముందుకు సాగదీయాలి, కాళ్ళు సాగదీయాలి. శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ యువర్ బాడీ. చేతులు ఒక వైపు, కాళ్ళు ఒక వైపు. శ్వాస తీసుకొని సాగదీయాలి. బ్రీతింగ్. బాగా బడియా, కమ్ డౌన్. శ్వాస విడుస్తూ కమ్ డౌన్. అద్భుతం అండి. స్ట్రెచ్చింగ్ ఆసనం. శలభాసనంలో 2వ రకం విపరీత నౌకాసనం. చేతులు వెనక పెట్టండి. టీచర్ లాగా చేతులు కట్టుకోవాలి. వెనకకి, వీపు వెనకకి చేతులు కట్టుకోవాలి. అర్థమైందా? శ్వాస తీసుకుంటూ 2 వైపులా లేపాలండి. పొట్ట మీద లేపాలి. శ్వాస తీసుకుంటూ 2 వైపులా పొట్ట మీద లేపాలి. అప్, లేపండి. శరీరాన్ని పైకి లేపాలి. కాలు కూడా పైకి లేవాలి. ఎక్కడ దాకా? చక్కగా నడుము దాకా లేవాలి. స్ట్రెచ్ యువర్ బాడీ, సాగదీయండి. బ్రీతింగ్. బాగా బడియా. విపరీత నౌకాసన్. అద్భుతమైన ఆసనం అండి. చేతులు పక్క పెట్టండి. డిప్స్ కొట్టినట్టు పెట్టాలి. భుజంగాసనం పెట్టాం కదా,
డిప్స్ కొట్టినట్టు పెట్టాలి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ రెండు వైపులా లేపండి. శ్వాస తీసుకుంటూ అప్. జై హనుమాన్, జై జై హనుమాన్. చేతులు ముందు పెట్టాలి, శైలజక్క చేతులు పక్కకు పెట్టాలి. డిప్స్ కొట్టినట్టు భుజంగాసనంలో పెట్టినట్టు పెట్టాలి. తప్పు పెట్టినావు, స్ట్రెచ్. బడి ఇలా చేతులు లేపాలి. చేతులు లేపి భూమికి దాకద్దు, చేతులు కమ్ డౌన్. తప్పు చేస్తున్నావు, అది కరెక్ట్. బ్రీత్ అవుట్, కమ్ డౌన్. అర్థమవుతుందా? రిలాక్స్. చలో రిలాక్స్ చేయండి. ఎడమకాలు మడత పెట్టండి, ఎడమకాలు మడత పెట్టండి. కుడికాలు స్ట్రేట్ ఉంచండి. శాంతం అవ్వండి, శాంతం అవ్వండి. హాయిగా ఉంటుందండి. మీ వెన్నెముకకి మంచి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్. ఈవెన్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు ఇది. ఈ ఒక్క విషయంలో ఫిజియోథెరపీ వాళ్ళు కూడా చేయిస్తారండి. వాళ్ళ దగ్గర పోయి పైసలు కట్టి ఇవి నేర్చుకొని రావాలా. మన చేయం, మన 2 రోజులు చేసి ఆపేస్తాం అంతే. అర్థమైనా? రోజు చేయాలి సోదర సోదరి మనులారా. సతు దీర్ఘకాల నైర్యంతర్య సత్కార సేవితో దృఢభూమి. చేయగలిగిన వాళ్ళు చేయండి. 5వ ఆసనం ధనురాసన్. చేయగలిగిన వాళ్ళు చేయండి, చేయలేని వాళ్ళు చేయకండి. ఇందులో భుజంగాసనం ఉంది, తర్వాత శలభాసనం ఉంది. కాళ్ళు ఇలా పెట్టి మడమల్ని పట్టుకోండి, కాళ్ళ మడమల్ని పట్టుకోండి. కాళ్ళ మడమల్ని ఫస్ట్ పట్టుకోవాలి. బాగా బాగా మడమల్ని పట్టుకొని శరీరాన్ని పైకి లేపండి. పొట్ట మీద లేపాలి. అప్, పొట్ట మీద లేపండి, లేపండి, పొట్ట మీద లేపాలి ఎంత సాధ్యమంత. శలభాసన్ భుజంగాసన్ సమన్వయమే ధనురాసన్. స్ట్రెచ్ యువర్ బాడీ. बहुत बढ़िया. కమ్ డౌన్, కమ్ డౌన్. చక్కగా పైకి కిందికి మసాజ్ చేద్దాం. పొట్టకు మసాజ్, ముందుకు వెనకకి జాగ్రత్తగా చేయాలి. ఉయ్యాల, జంపాల, రోడ్డు లాగా మసాజ్. ఎడమ వైపుకు తిప్పండి, ట్విస్ట్. కుడివైపు తిప్పండి, ట్విస్ట్. ఎడమ వైపు తిప్పండి, ట్విస్ట్. కుడివైపు తిప్పండి, ట్విస్ట్. హాయిగా ఉంటుందండి, హాయిగా రిలాక్స్. మళ్ళీ బాలాసనం చేయండి. ఎడమకాలు మడత పెట్టి శాంతంగా చేతులు పక్క పెట్టి బోర్లా పడుకోవాలి. రిలాక్స్ కావాలి, రిలాక్స్. సోదర సోదరిమణులారా, బోర్లా పడుకుని చేసే ఆసనాలు మీ స్పైన్ని సరిగ్గా ఉంచుతుంది. చక్కని బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలా చూస్తుందండి. కాలి గోటి నుంచి తన వెంట్రుక మనకి స్ట్రెచ్చింగ్ అవుతుందండి. బోన్స్ అన్ని స్ట్రెచ్చింగ్ అవుతాయండి. మల్టీ రిజల్ట్ అవుతాయండి. ఎప్పుడైతే మీరు కుంభకము బంధనంతో చేస్తామో తీవ్ర సమస్యలు సాల్వ్ అవుతాయండి. గుర్తుపెట్టుకోండి, శరీర నియంత్రణకి అత్యంత ప్రధానమైన ఆసనం. నడుము నొప్పులు అయితే ఇన్స్టెంట్గా పోతాయండి, మాయమైతే నడుము నొప్పులు. అర్థమైందా? చాలా రిలాక్స్ దొరుకుతుంది. మనసు పెట్టి సరిగ్గా చేయాలి. మకరాసన్, భుజంగాసన్, శలభాసన్, విపరీత నౌకాసన్, ధనురాసన్. 5 ఆసనాలు బోర్లా పడుకొని చేసే ఆసనాలని పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు ప్యాకేజ్గా మనకు అందించారు. మెల్లగా ఎడమ వైపు నుంచి తిరిగి వెనకలా పడుకుందాం. ఎడమ వైపు తిరగండి, ఎడమ వైపు తిరిగి వెనకలా పడుకోండి. వెనకలా పడుకుందాం. కొద్దిగా రిలాక్స్ అండి. ఎడమ వైపు దిగి వెనకలా పడుకొని శాంతం అవ్వండి, శాంతం అవ్వాలి. చేతులు కాలు దూరం పెట్టండి, చేతులు దూరం పెట్టండి. చేతులు ఆకాశం వైపు పెట్టండి, చేతులు ఆకాశం వైపు పెట్టండి. కాలు దూరం పెట్టండి, తన ఎడమ వైపు పెట్టండి. ఆసనాల తర్వాత శవాసనం వేయాలి. అర్థమైందా? శవాసనం, దీన్నే పూజ్య స్వామీజీ యోగ నిద్ర అంటాడు. యోగ నిద్ర. రిలాక్స్, శాంతం అవ్వండి, శాంతం అవ్వండి. చక్కగా ఓంకారం చేద్దాం. కళ్ళు మూసుకోండి. చక్కగా భృకుటి స్థానంలో గమనిస్తూ ఓంకారం చేయండి 3 సార్లు. శాంతపడవండి, మనసుని శాంతపరచండి. బాడీ అంతా రిలాక్స్ అయిపోవాలి. ఆసనాల నుంచి అలసట వెళ్ళిపోవాలండి. మెల్లగా కుడివైపు తిరగండి. కుడి చేయి మెత్తగా చేసుకోండి.
కుడి చేయి మెత్తగా చేసుకోండి. ఒక కాలు మీద ఒక కాలు వస్తుందండి. చిన్నపిల్లల లెక్క హాయిగా పడుకోవాలి. శ్వాస తీసుకోండి, శ్వాస పెట్టుకోండి. బ్రీత్ బ్రీత్ అవుట్. ఎడమ వైపు తిరగండి. ఎడమ వైపు తిరిగి ఎడమ చేయి మెత్తగా చేసుకోండి. ఎడమ చేయి మెత్తగా చేసుకోండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. రిలాక్స్ కావాలి, రిలాక్స్ కావాలి. గుర్తుపెట్టుకోండి. శాంతమైన కుడి చేయి ముందు పెట్టండి. కుడి చేయి ముందు పెట్టి చక్కగా కుడి చేయి మీద బరువు వేసి లేచి కూర్చోండి. కుడి చేయి మీద బరువు వేసి లేచి కూర్చోవాలి. అర్థమైందా? హాయిగా చేయాలండి, హాయిగా చేయాలి. అద్భుతమైన యోగ సాధన. ఎంత రిలాక్స్ అయ్యారు. బోర్లా పడుకుని చేసే ఆసనాలు మనం నేర్చుకున్నాం. మకరాసన్, భుజంగాసన్, శలభాసన్, తర్వాత విపరీత నౌకాసన్, ధనురాసన్. ఈ 5 ఆసనాలు పక్క కావాలి. మహిళలు పక్క చేయాలి. మనం రేపు చూద్దాం. వెళ్ళకిలా పడుకొని కూడా చేద్దాం. వెళ్ళకిలా ఒక 10 ఉన్నాయి మనం చేసేది. కంపల్సరీ చేయాలండి. ప్రతి ఒక్కరు చేయగలిగిన ఆసనాల గురించి స్వామీజీ చెప్తున్నాడు. అర్థమవుతుందా? పక్కయ్యారా? సో చక్కని ఆసనాలని రోజు సాధన చేయాలండి. ధన్యవాదాలు.